Good morning, students. Welcome to this session of second BSc Statistics students, fourth semester. In this session, we are going through the concept about large sample rates. Already we are completed the 2 units chapters, namely estimation theory of estimation and testing of hypothesis. Okay, ఇవాళ క్లాస్లో మనం థర్డ్ యూనిట్లో ఉన్న లార్జ్ శాంపుల్ టెస్ట్ గురించి చూద్దామండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, లార్జ్ శాంపుల్ అంటే శాంపుల్ సైజు ఎన్ వాల్యూ 30 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఆ శాంపుల్స్ని లార్జ్ శాంపుల్ అంటారండి. అసలు శాంపుల్ అంటే ఏంటి? పాపులేషన్లో ఉన్న సబ్ గ్రూప్ని ఏం తీసుకుంటాం? శాంపుల్ కింద తీసుకుంటాం అండి. ఓకే, పాపులేషన్లో ఉన్న సబ్ గ్రూప్స్ని శాంపుల్స్ కింద డిసైడ్ చేసుకుంటాం. ఓకే, అంటే ఏ స్పెసిఫైడ్ క్యారెక్టరిస్టిక్ అండర్ స్టడీ. ఓకే, స్పెసిఫైడ్ క్యారెక్టరిస్టిక్ అండర్ స్టడీని మనం ఏమంటామంటే శాంపుల్ కింద చెప్పుకుంటామండి. ఈ క్లాస్లో లార్జ్ శాంపుల్ అంటే ఏంటి మీనింగ్? ఎన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 30 అవ్వాలని చెప్పుకున్నాం అండి. సబ్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ అండి. శాంపుల్ అంటే ఏంటి? సబ్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్. ఓకే, లార్జ్ శాంపుల్స్ మనం టెస్ట్ చేయాలంటే మనకి ఈ కింద ఇచ్చిన 6 టెస్ట్స్ ఉన్నాయండి. 6 టెస్ట్ల ద్వారా మనం లార్జ్ శాంపుల్స్ని టెస్ట్ చేస్తామండి. అయితే ఇక్కడ రాసిన చూడండి 1%, 5% అని రాసిన చూడండి. 1% అంటే 2.58 అండి, 5% అంటే 1.96. వీటిని లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటారండి. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పానండి, టైప్ 1 ఎర్రర్ అని చెప్పుకున్నాం. టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్లో డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? టైప్ 1 ఎర్రర్ అని చెప్పుకున్నాం అండి. ఓకే, అంటే యాక్సెప్టింగ్ రీజియన్, రిజెక్టింగ్ రీజియన్ ఉంచండి. అంటే 1% రిజెక్ట్ చేస్తామని అర్థం అనమాట అండి. ఒక డిస్ట్రిబ్యూషన్లో 1% రిజెక్ట్ చేసి చెప్తామని అర్థం అండి. అంటే 100% డేటాలో 1% రిజెక్టెడ్ ఏరియా 1% అంటే ఎంత టెస్ట్ చేస్తామండి? 99% యాక్యురసీని టెస్ట్ చేస్తామని అర్థం అండి. ఓకే, 100%లో 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అని అర్థం. 100 - 5 ఎంత? 95% ఆ డేటాని టెస్ట్ చేస్తామని అర్థం అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఏ డేటా అయినా 100% టెస్ట్ చేయగలమా? చేయలేం. కాబట్టి 1% ఎర్రర్ అనమాట. ఇట్స్ నథింగ్ బట్ ఎర్రర్. దాన్ని ఏ టైప్ ఎర్రర్ అంటారు? దీన్ని టైప్ 1 ఎర్రర్ అంటారండి. ఏ టైప్ ఎర్రర్? టైప్ 1 ఎర్రర్ కింద తీసుకుంటాం అండి. 5% అంటే ఎంత అవుతుందండి? 95% టెస్ట్ చేస్తామండి. ఇప్పుడు ఏది కరెక్ట్? ఇందులో ఏది ఎక్కువగా తీసుకుంటాం అంటే 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ని ఎక్కువగా తీసుకుంటాం అండి. అంటే 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే ఎంత? 5% రిజెక్టెడ్ ఏరియా అవుతుంది అనమాట అండి. 5% రిజెక్టెడ్ ఏరియా, 95% యాక్సెప్టెడ్ ఏరియా అవుతుందండి. ఓకే, అయితే లార్జ్ శాంపుల్ టెస్ట్లో ఒకసారి చూద్దామండి. టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్, టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్, టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్స్, టెస్ట్ ఫర్ కొరిలేషన్ కోఎఫిషియంట్. ఇక్కడ చూడండి, ప్రపోర్షన్స్కి ఏమో 2 టెస్టులు, మీన్కి 2 టెస్టులు, స్టాండర్డ్ డీవియేషన్కి 1 టెస్ట్, కొరిలేషన్ కోఎఫిషియంట్కి 1 టెస్ట్. ఓకే, ఇందులో ఈ టెస్ట్లో ఇంపార్టెంట్ అని ఉన్నాయి చూడండి, చాలా ఇంపార్టెంట్. డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్, డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, డిఫరెన్స్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్స్, డిఫరెన్స్ టెస్ట్ ఫర్ కొరిలేషన్ కోఎఫిషియంట్. ఈ టెస్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఒక లార్జ్ శాంపుల్ డేటాని టెస్ట్ చేయాలంటే ఈ టెస్ట్లు వాడాలండి. ఒక లార్జ్ శాంపుల్ డేటాని టెస్ట్ చేయాలంటే ఎందుకు టెస్ట్ చేయాలి? మనం టెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి మనకి? ఆ లార్జ్ శాంపుల్ డేటా అన్నది ఎంత కన్సిస్టెన్సీ ఉంది, ఆ డేటాలో ఎటువంటి ఎంత ఎర్రర్స్ ఉన్నాయి, ఆ డేటాలో యాక్యురసీ ఎంత ఉందని చేయాలంటే మనం టెస్ట్ చేయాలి. ఓకే, ఇది ప్యూర్లీ డెసిషన్ మేకింగ్ సంబంధించిందండి. ఒక డెసిషన్ తీసుకోవాలంటే మనకి ఏం కావాలి? డేటా కావాలి. ఆ డేటాను మనం ఏం చేయాలి? టెస్ట్ చేసి ఎర్రర్ని మినిమైజ్ చేయడం కోసం మనం వాడతాం. అయితే ఈ 6 టెస్టులకి ఏముంటాయి? టెస్ట్ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయండి. 6 టెస్టులకి ఏముంటాయి? టెస్ట్ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయండి. అయితే 6 టెస్టుల యొక్క టెస్ట్ ప్రొసీజర్స్ అనేవి మనం చెప్పుకున్న తర్వాత అప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేద్దామండి. ఆ టెస్ట్ ప్రొసీజర్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ని మనం నేర్చుకుందామండి. అలా ఆ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే, ఈ టెస్టుల మీద ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే మనకి ఈ యూనిట్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఓకే, ఫస్ట్ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్ చూద్దామండి. టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్
if X is the number of success in n independent trials with constant probability P of success for each trial. ఓకే, చూడండమ్మా, సింగిల్ ప్రపోర్షన్ అంటే ఏంటండి? జనరల్గా మాట్లాడుకుందాం. ప్రపోర్షన్ అంటే ఏంటి మనకి? ఫర్ ఎగ్జాంపుల్, ప్రపోర్షన్ అంటే మీనింగ్ ఒక బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం అనుకోండి. బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే ఎక్స్ అన్నదే నెంబర్ ఆఫ్ సక్సెస్ బైనామిల్ డిస్ట్రిబ్యూషన్. ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ట్రయల్స్. ఓకే, మనకు సక్సెస్ కావాలంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎంతమంది సక్సెస్ వచ్చినాయి, ఎన్ని ట్రయల్స్ కండక్ట్ చేశారని చెప్తాం. అంటే ఎక్స్ బై ఎన్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్, సింగిల్ ప్రపోర్షన్. ఓకే, అదేవిధంగా మనకి మార్క్స్ వచ్చినాయి, ఒక టెస్ట్లో మార్క్స్ వచ్చినాయి. ఓకే, ఎన్ని మార్క్స్ వచ్చినాయి అన్నది టెస్ట్ చేసాం అనుకోండి, ప్రపోర్షన్. ఓకే, అయితే ఇక్కడ చూడండి, టెస్ట్ ప్రపోర్షన్ సక్సెస్ అన్న మాట వచ్చిందంటే అక్కడ ఏ డిస్ట్రిబ్యూషన్ వాడుతున్నామండి? బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ని యూజ్ చేసుకుంటున్నామండి. బైనామిల్ డిస్ట్రిబ్యూషన్లో సక్సెస్ ఫార్ములా ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్కి ఫార్ములా ఏంటండి? పీ వాల్యూ. ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ దేంతో డినోట్ చేస్తారు? పీతో డినోట్ చేస్తారు. ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ని క్యూతో డినోట్ చేసుకుంటారు. క్యూ అంటే ఎంత? 1 - p. క్యూ అంటే ఎంత? 1 - p. ఇప్పుడు మీకు ప్రపోర్షన్ అంటే ఏం చెప్పాను? ఎక్స్ బై ఎన్ అంటే ఏమవుతుంది? ప్రపోర్షన్. ఓకే, నెంబర్ ఆఫ్ సక్సెస్ ఇన్ ఎన్ ట్రయల్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్. ఓకే, ఇక్కడ సింగిల్ ప్రపోర్షన్, ఓన్లీ సింగిల్ ప్రపోర్షన్ మనం తీసుకుంటున్నాం అండి. కాన్స్టెంట్ ప్రాబిలిటీ పీ తీసుకున్నాం. సక్సెస్ ఫర్ ఈచ్ ట్రయల్, ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ప్రతి ట్రయల్కి సక్సెస్ ఎంత అవుతుందంటే మీన్ ఎంత అండి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఎంత? ఎన్పి. వేరియన్స్ ఫార్ములా ఎంత? ఎన్పిక్యూ. క్యూ ఎలా వస్తుంది? 1 - P. క్యూ అంటే ఎంత? 1 - P is the probability of failure as n tends to infinity. బైనామిల్ డిస్ట్రిబ్యూషన్లో ట్రయల్స్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ పెరిగి కొద్దీ అది ఏ డిస్ట్రిబ్యూషన్ కింద మారుతుందండి? నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కింద కన్వర్ట్ అవుతుందండి. గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ శాంపుల్ టెస్ట్లో మనం యూజ్ చేసుకునే డిస్ట్రిబ్యూషను లాస్ట్ శాంపుల్ టెస్ట్లో మనం యూజ్ చేసుకునే డిస్ట్రిబ్యూషన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుందండి. లాస్ట్ శాంపుల్స్ అంటే ఏ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది? నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. అయితే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మనం టెస్ట్ చేయలేం కాబట్టి, ఇన్ఫినిటీ కేసెస్ మనం టెస్ట్ చేయలేం కాబట్టి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని మనం ఎందులో కన్వర్ట్ చేసుకుంటాం? స్టాండర్డ్ నార్మల్ వేరియట్లో కన్వర్ట్ చేసుకుంటాం అండి. అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లోకి మార్చుకుంటాం అండి. ఓకే, అది మన సౌలభ్యం కోసం ఆ విధంగా మనం మార్చుకోవడం జరుగుతుందండి. అయితే స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో స్టాండర్డ్ నార్మల్ వేరియట్ ఎంతండి? Z ఈజ్ ఈక్వల్ టు x - mu బై సిగ్మా. అదేమవుతుంది? స్టాండర్డ్ నార్మల్ వేరియట్ అవుతుంది. x - mu బై సిగ్మా. ఓకే, e⁻1/2 x - mu బై సిగ్మా హోల్ స్క్వేర్ ఉంది కదండి. x - mu బై సిగ్మా అనేది ఏమవుతుంది? స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే స్టాండర్డ్ నార్మల్ వేరియట్ తీసుకుంటాం అండి. Z ఈజ్ ఈక్వల్ టు x - mu ప్లేస్లో మనం తీసుకున్న స్టాటిస్టిక్ బై స్టాండర్డ్ డీవియేషన్ ఉన్న ప్లేస్లో మనకి ఇక్కడ ఏమొస్తుంది? స్టాండర్డ్ ఎర్రర్ వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి మనకి ఏమొస్తుంది? స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఏమవుతుంది? స్టాండర్డ్ ఎర్రర్ అవుతుంది. ఓకే, ఇక్కడ స్టాండర్డ్ ఎర్రర్ అనేది కన్సిడరేషన్ చేసుకుంటామండి. ఓకే, సింగిల్ ప్రపోర్షన్ చూద్దామండి. బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి అప్రాక్సిమేషన్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ మనం లాస్ట్ శాంపుల్స్ వాడుతున్నాం కాబట్టి ఎక్స్ ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఎన్పి, ఎన్పిక్యూ అని తీసుకుంటామండి. ఓకే, నెక్స్ట్ నల్ హైపోసిస్. ఓకే, ఏ టెస్ట్ ప్రొసీజర్ అయినా ఎలా ఉంటుందండి? నల్ హైపోసిస్, ఆల్టర్నేట్ హైపోసిస్, టెస్ట్ స్టాటిస్టిక్, కంక్లూజన్. ఏ టెస్ట్ ప్రొసీజర్ తీసుకున్నా ఇదే ఫార్మేట్లో ఉంటుందండి. అయితే నల్ హైపోసిస్ ఇనీషియల్గా నల్ హైపోసిస్ ఏం తీసుకుంటాం అంటే నెంబర్ ఆఫ్ పాసిబుల్ రిజెక్షన్స్ అంటారు. ఓకే, ఇనీషియల్గా తీసుకుంటామండి. మనం ఇనీషియల్గా ఒక స్టేట్మెంట్ని అన్నోన్ పారామీటర్ గురించి ఒక స్టేట్మెంట్ని ఒక డిసిషన్ తీసుకోవాలంటే ఒక అన్నోన్ పారామీటర్ గురించి ఒక డిసిషన్ తీసుకోవాలంటే మనం ఒక స్టేట్మెంట్ని ఫ్రేమ్ చేసుకోవాలండి. ఆ స్టేట్మెంటే నల్ హైపోసిస్ అవుతుందండి. ఆ స్టేట్మెంట్ ఏమవుతుంది? నల్ హైపోసిస్ అవుతుందండి. ఇక్కడ చూడండి, సింగిల్ ప్రపోర్షన్ అన్నది ఫార్ములా తెలుసు, ఇది థియరీ కాబట్టి మీకు ఫార్ములా తెలుసు, కానీ పాపులేషన్ డిసైడ్ అయ్యింది. అక్కడ పాపులేషన్ డిసైడ్ అవ్వలేదు కనుక
మనం ఏం తీసుకుంటాం, నల్ హైపోథిసిస్ పి ఈజ్ ఈక్వల్ టు పీ నాట్ అని తీసుకుంటామండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పి ఈజ్ ఈక్వల్ టు అని వచ్చిందంటే అది టూ టైల్ టెస్ట్ అండి. అక్కడ ఏ టెస్ట్ కండక్ట్ చేస్తున్నట్టు, టూ టైల్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నట్టు అండి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ శాంపుల్స్ని టెస్ట్ చేస్తున్నట్టు. అంటే -ఇన్ఫినిటీ రేంజ్ నుంచి +ఇన్ఫినిటీ రేంజ్ వరకు మనం టెస్ట్ని కండక్ట్ చేస్తున్నట్టు అండి. టోటల్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నట్టు అండి. సింపుల్గా చెప్పాలంటే టోటల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నట్టు. ఒకవేళ పీ లెస్ దాన్ పీ నాట్ ఉందా, పీ గ్రేటర్ దాన్ పీ నాట్ ఉన్నా, అప్పుడు మనం ఏ టెస్ట్ కండక్ట్ చేస్తున్నట్టు, సింగిల్ టైల్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నట్టు అండి. ఏ టైల్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నట్టు సింగిల్ టైల్డ్. సింగిల్ టైల్డ్ అంటే ఏంటండి, వన్ టైల్డ్ టెస్ట్. వన్ టైల్డ్ టెస్ట్ టూ టైప్స్ అండి. ఒకటి లెఫ్ట్ టైల్డ్ టెస్ట్, ఇంకోటి రైట్ టైల్డ్ టెస్ట్. ఓకే, అయితే ఇక్కడ ఇచ్చిన దాంట్లో మీరు ఏం తీసుకున్నారు, టూ టైల్ టెస్ట్. ఎక్కువ మ్యాక్సిమం టూ టైల్ టెస్ట్ అది ప్రిఫర్ చేస్తామండి. ఎందుకంటే 95% టెస్ట్ చేయడానికి ట్రై చేస్తామండి. 95% కానీ 99% కానీ టెస్ట్ కండక్ట్ చేద్దామని చూస్తామండి ఎవరైనా. అంతేగాని 1% ఇది వన్ టైల్డ్ సింగిల్ టైల్ టెస్ట్, లెఫ్ట్ టైల్ టెస్ట్, రైట్ టైల్ టెస్ట్ ఎక్కువగా మనం యూజ్ చేస్తాం. కానీ వన్ టైల్ టెస్ట్లు కూడా కొన్ని సందర్భాల్లో మనకి వాడవలసి వస్తుందండి. ఓకే, అయితే ఇక్కడ చూడండి, పీ నాట్ అంటే ఏంటండి, స్పెసిఫైడ్ ప్రపోర్షన్. పీ అంటే ఏంటండి, పాపులేషన్ ప్రపోర్షన్. ఓకే, మన దానికి ఆల్టర్నేటివ్ ఏమవుతుంది, పీ నాట్ ఈక్వల్ టు పీ నాట్. టూ టైల్ తీసుకున్నారు కాబట్టి నాట్ ఈక్వల్ టు. ఒకవేళ పీ లెస్ దాన్ వచ్చిందని ఇక్కడ ఏం తీసుకోవాలి, పీ గ్రేటర్ దాన్ తీసుకోవాలి. ఓకే, అది వేరే కేసు అండి. అండర్ H0 ది టెస్ట్ స్టాటిస్టిక్ Z ఈస్ గివెన్ బై, ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ 0,1 అని ఎందుకు రాస్తామండి, మీకు ఇందాకే చెప్పాను. లాస్ట్ శాంపుల్ టెస్ట్ దేన్ని ఫాలో అవుతాయన్నా, స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతాయన్నా, విత్ మీన్ 0, వేరియన్స్ 1. ఓకే, x మైనస్ మ్యూ బై సిగ్మా కదండి స్టాండర్డ్ నార్మల్ వేరియట్. x మైనస్ మ్యూ అంటే ఎంత, NP. సిగ్మా అంటే ఎంత, వేరియన్స్. NPQ దానికి స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుతుంది, √NPQ. ఓకే, ఇక్కడ P మైనస్ P బై దీన్ని PQ/N అని మనం రాసుకుంటామండి. ఓకే, ఇది థర్డ్ స్లైడ్ అండి. నెక్స్ట్ కంక్లూజన్ అండి. ఓకే, ఇక్కడ Z అన్నదే క్యాలిక్యులేటెడ్ వాల్యూ, టేబులెట్ వాల్యూ ఎక్కువ వచ్చింది అనుకోండి, టేబులెట్ వాల్యూ ఎక్కువ వస్తే మనం 40% యాక్సెప్ట్ చేస్తామండి. ఒకవేళ క్యాలిక్యులేట్ వాల్యూ ఎక్కువ వచ్చింది అనుకోండి, 40%ని రిజెక్ట్ చేస్తాం. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ యాక్సెప్టెన్స్, రిజెక్టెన్స్ మీనింగ్ ఏంటంటే, ఇక్కడ α% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టేబులెట్ వాల్యూ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, Z క్యాలిక్యులేట్ వాల్యూ అండి. ఒక డేటా వాడారు, Z క్యాలిక్యులేట్ వాల్యూ ఎంత వచ్చిందంటే 3.75 వచ్చింది. 3.75 వచ్చింది. మీరు 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాడారు. 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాడితే Z టేబులెట్ వాల్యూ ఎంత అండి, అసలు యాక్చువల్గా 1.96. మీకు ఎంత వచ్చింది, 3.75 వచ్చింది. ఓకే, ఏమొచ్చింది, 3.75 వచ్చింది. అంటే 3.75 ఎక్కువ, 1.96 ఎక్కువ, 3.75 ఎక్కువ. కాబట్టి క్యాలిక్యులేట్ వాల్యూ ఎక్కువైంది. కాబట్టి మనం ఏం చేయాలి, కంక్లూజన్ ఏం చెప్పాలి, రిజెక్ట్ చేయాలి. 40% ఏం చేయాలి, రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ చేస్తే మీరు తీసుకున్న స్టేట్మెంట్ ఉంది కదండి, హైపోథిసిస్ స్టేట్మెంట్, P ఈజ్ ఈక్వల్ టు P నాట్ అన్నది రాంగ్ అన్నమాట. అప్పుడు ఏది యాక్సెప్ట్ అయినట్టు, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ యాక్సెప్ట్ అయినట్టు మనం అర్థం చేసుకోవాలండి. ఓకే, ఒకవేళ 1.96 కన్నా తక్కువ వచ్చిందనుకోండి, అప్పుడు టేబులెట్ వాల్యూ ఎక్కువ కాబట్టి మన 40% యాక్సెప్ట్ చేస్తాం. మీరు తీసుకున్న డేటాకి మీరు అనుకున్న హైపోథిసిస్ సెట్ అయ్యింది అని అర్థం అండి. ఓకే, వి యాక్సెప్ట్ ది నల్ హైపోథిసిస్, అదర్వైజ్ వి రిజెక్ట్ ది నల్ హైపోథిసిస్ అని చెప్తామండి. మిగతా టెస్టులన్నీ ఇదే ఫార్మేట్లో ఉంటాయండి. ఏంటి ఫార్మేటు, నల్ హైపోథిసిస్, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్, టెస్ట్ స్టాటిస్టిక్, కంక్లూజన్. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ గురించి మనం చూద్దామండి. ఇందాక సింగిల్ ప్రపోర్షన్, ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ అంటే 2 శాంపుల్స్. ఓకే, అంటే ఇక్కడ ఎన్ని ఇచ్చారు, కాంబినేషన్ 2 శాంపుల్స్. అక్కడ ఎన్ని కాంబినేషన్, సింగిల్ శాంపుల్. ఇక్కడ 2 శాంపుల్స్ని టెస్ట్ చేయాలి. అంటే P1, P2 అనేవి N1, N2 2 శాంపుల్స్ని 2 శాంపుల్స్ నుంచి డ్రా చేసుకోవాలి. అందుకనే ఇక్కడ ఎలా 2 లార్జ్ ర్యాండమ్ శాంపుల్స్. లార్జ్ అంటే ఎంత, N గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30, N1 and N2 drawn from the 2 populations respectively. ఓకే, ఇనీషియల్గా 40% ఏం తీసుకున్నాం, P1 ఈజ్ ఈక్వల్ టు P2 తీసుకున్నాం.
ఓకే, దట్ ఈస్ పాపులేషన్ ప్రొపోర్షన్స్ ఆర్ ఈక్వల్. పాపులేషన్ ప్రొపోర్షన్స్ ఈక్వల్గా ఉన్నాయని చెప్పి మీరు అనుకుంటున్నారు. అది ఆ, అది ఉన్నాయా లేదన్నది ఎలా తెలుస్తుంది? మీరు టెస్ట్ ప్రొసీజర్ కండక్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది. క్యాలిక్యులేటర్ వాల్యూ ఎక్కువ వచ్చింది అనుకోండి, మీరు తీసుకున్న నల్ హైపోథిసిస్ రాంగ్ అని అర్థం. ఓకే, క్యాలిక్యులేటర్ వాల్యూ తక్కువ వచ్చింది అనుకోండి టేబులెడ్ వాల్యూ కన్నా అప్పుడు మీరు తీసుకున్న నల్ హైపోథిసిస్ కరెక్ట్ అని అర్థం. ఓకే, అంటే పాపులేషన్ ప్రొపోర్షన్స్ ఈక్వల్గా ఉన్నాయని మనం చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్. దీని కాంట్రవర్సీ ఏంటండి? H1 such that P1 is not equal to P2. Okay, test statistic under H0, test statistic Z is given by x minus mu by sigma కదండి. దీన్ని ఎలా చెప్తాను? ఎక్స్పెక్టేషన్ x మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ x అండి. x మైనస్ ఎక్స్ ప్లస్లో ఏం తీసుకున్నాం? P1 మైనస్ P2 తీసుకున్నాం. P1 మైనస్ P2 మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ P1 ఎంత అవుతుంది? దీని వాల్యూ 0 అవుతుంది. అంటే P1 మైనస్ P2 బై రూట్ P క్యాప్ Q క్యాప్ ఇంటూ 1/n1 ప్లస్ 1/n2 ఫాలో స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ 0, వేరియన్స్ 1. ఇది ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. x1/n1 ప్లస్ x2/n2. ఓకే, సింగిల్ ప్రొపోర్షన్ అయితే x1/n1 అన్నాం కదండి. 2 ప్రొపోర్షన్స్ కాబట్టి x1/n1 ప్లస్ x2/n2 కింద తీసుకుంటాం. Q అంటే ఏంటండి? 1 మైనస్ P క్యాప్. దీనికి మనకి కంక్లూజన్ ఏమవుతుంది? mod z క్యాలిక్యులేట్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు z tabulated value at alpha % level of significance we accept the null hypothesis, otherwise we reject the null hypothesis. ఓకే, ఆల్ఫా పర్సెంట్ అంటే మీరు ఎంత తీసుకోవచ్చు? 1% కానీ 5% కానీ మీరు ట్రీట్ చేసుకోవచ్చండి. ఇది టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రొపోర్షన్స్ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇందులో మీకున్న ప్రతి కాన్సెప్ట్ ఇంపార్టెంటే. మీకు గ్యారంటీగా ఎగ్జామినేషన్స్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసే టాపిక్స్ అండి. ఈజీ స్కోరింగ్ కూడా ఎక్కువ వస్తుందండి. అన్నీ ఈజీగానే ఉంటాయి, అన్నీ ఒకటే ప్రొసీజర్లో ఉంటాయండి. ఓకే, మీరు ఫార్ములాస్ మాత్రం చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకుంటే మీకు మార్క్స్ అనేవి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్. x1 x2 xn అనే శాంపుల్స్ తీసుకున్నాం. సింగిల్ అంటే ఏంటి? ఒక శాంపుల్ తీసుకున్నట్టు. డిఫరెన్స్ అంటే ఏంటండి? 2 శాంపుల్స్ తీసుకుంటున్నట్టు. అర్థమైందా? అదండి మ్యూ కమ్మ సిగ్మా స్క్వేర్ ఫాలో అవుతుంది. దీన్ని ఎందులో కన్వర్ట్ చేసుకోవాలి? స్టాండర్డ్ నార్మల్ వేరియట్ టెస్ట్ స్టాటిస్టిక్లో కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది? నల్ హైపోథిసిస్ మ్యూ ఈజ్ ఈక్వల్ మ్యూ నాట్ తీసుకున్నాం. దట్ ఈస్ దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ది శాంపుల్ మీన్ అండ్ పాపులేషన్ మీన్కి శాంపుల్ మీన్కి మధ్య ఎటువంటి సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ లేదు, అంటే ఈక్వల్ అని చెప్తున్నామండి. ఓకే, ఎటువంటి సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ లేదంటే ఏంటండి? ఈక్వల్. సిగ్నిఫికెంట్ డిఫరెన్స్లు ఎన్ని? 1% లేదా 5%. అటువంటిది లేదని చెప్తున్నాం. అటువంటిది లేదు అంటే అర్థం ఏంటి? ఈక్వల్ అయిపోయిందని అర్థం అండి. ఓకే, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అవుతుంది మ్యూ నాట్ ఈక్వల్ టు మ్యూ నాట్. టెస్ట్ స్టాటిస్టిక్ ఏమవుతుంది? x మైనస్ మ్యూ బై సిగ్మా కదండి. x బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ n. ఓకే, అంటే రూట్ సిగ్మా స్క్వేర్ బై n అంటే ఎంత? సిగ్మా బై రూట్ n ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ 0,1. x బార్ అంటే ఏంటంటే శాంపుల్ మీన్, మ్యూ అంటే ఏంటంటే పాపులేషన్ మీన్, సిగ్మా అంటే ఏంటంటే పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్, n అంటే ఏంటంటే శాంపుల్ సైజ్. ఓకే, నెక్స్ట్ conclusion. If mod z calculated value less than or equal to z tabulated value at alpha % level of significance, we accept the null hypothesis, otherwise we reject the null hypothesis. Okay, సేమ్ అలాగే రాసేస్తామండి. సింగిల్ ప్రపోర్షన్ చేసినట్టేనండి సింగిల్ మీన్ కూడా సేమ్. ఓకే, బట్ మనం జాగ్రత్తగా అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోవాలండి. నల్ హైపోథిసిస్ ఫ్రేమ్ చేసుకోవడం కానీ, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ఫ్రేమ్ చేసుకోవడం కానీ, టెస్ట్ స్టాటిస్టిక్ రాయడం కానీ, మన తదనుగుణంగా మనకి ఏదైతే అవసరమో దానికి సంబంధించి మనం బిల్డ్ చేసుకుంటామండి. ఓకే, నెక్స్ట్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ అండి. ఓకే, ఆల్రెడీ ఇందాక టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ చెప్పాము. సేమ్ సిమిలర్. ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ మీన్స్. ఓకే, ఇక్కడ కూడా డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ అన్నామంటే ఎన్ని శాంపుల్స్ ఇన్వాల్వ్ అయినట్టు? 2 శాంపుల్స్ అనేది తీసుకుంటామండి.
ఓకే, మీన్స్ అంటే ఏంటి? ఎక్స్ బార్ 1 ఒక శాంపుల్ మీన్, ఇంకోటి ఏంటి? ఎక్స్ బార్ 2 ఇంకో శాంపుల్ మీన్. N1 అన్నది ఒక శాంపుల్ సైజు, N2 అనేది ఇంకో శాంపుల్ సైజు. సిగ్మా 1 అన్నది ఏంటంటే సిగ్మా 1 స్క్వేర్ అన్నది ఒక ఫస్ట్ శాంపుల్ సైజ్ యొక్క వేరియన్స్. సిగ్మా 2 స్క్వేర్ అనేది ఏంటంటే సెకండ్ శాంపుల్ యొక్క వేరియన్స్. ఓకే, నెక్స్ట్ సిగ్మా సిన్స్ ది శాంపుల్స్ ఆర్ లార్జ్ శాంపుల్స్ అవడం వల్ల మనం ఏం తీసుకుంటాం? ఎక్స్ బార్ 1 అండి, ఇది ఎక్స్ బార్ 1 ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ μ1 కామా సిగ్మా 1 స్క్వేర్ బై n1. ఎక్స్ బార్ 2 ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ μ2 కామా సిగ్మా 2 స్క్వేర్ బై n2. మ్యూ కామా సిగ్మా స్క్వేర్ కదండి, కానీ ఇక్కడ ఎక్స్ బార్ అన్నాం కాబట్టి డివైడెడ్ బై n వచ్చిందండి. ఓకే, ఎక్స్ బార్ అన్నాం కాబట్టి డివైడెడ్ బై n వచ్చినాయండి. ఓకే, అర్థమైన అంత మించి ఏమీ లేదండి, సేమ్. ఓకే, ఎక్స్ బార్ 1 ఎక్స్ బార్ 2 అన్నవి డిఫరెన్స్ ఆఫ్ టూ ఇండిపెండెంట్ నార్మల్ వేరియేట్స్ ఈజ్ ఆల్సో ఏ నార్మల్ వేరియేట్. ఓకే, రెండు ఇండిపెండెంట్ నార్మల్ వేరియేట్లు మళ్ళీ మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? నార్మల్ వేరియేట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. కాబట్టి స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ ఫార్ములా ఏంటంటే x1 ఎక్స్ బార్ 1 మైనస్ ఎక్స్ బార్ 2 మైనస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎక్స్ బార్ 1 మైనస్ ఎక్స్ బార్ 2 బై స్టాండర్డ్ ఆఫ్ ఎక్స్ బార్ 1 మైనస్ ఎక్స్ బార్ 2. ఇక్కడ ఎస్సీ అంటే స్టాండర్డ్ అండి, ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ 0,1. ఓకే, అయితే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ 1 మైనస్ ఎక్స్ బార్ 2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ బార్ 1 యొక్క మీన్ ఎంత అండి? μ1. ఎక్స్ బార్ 2 యొక్క మీన్ ఎంత? μ2. ఓకే, ఇది కొంచెం చూడండి. μ1 మైనస్ μ2 ఎంత అవుతుంది? μ1 ఈజ్ ఈక్వల్ టు μ2 అని తీసుకున్నా కాబట్టి μ1 మైనస్ μ2 వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. నెక్స్ట్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టాండర్డ్ అంటే ఏంటండి? స్టాండర్డ్ డీవియేషనే కదా మీనింగ్, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ బార్ 1 మైనస్ ఎక్స్ బార్ 2. దానికి స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? వేరియన్స్ వస్తుంది. వేరియన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ 1 మైనస్ ఎక్స్ బార్ 2 అంటే ఏమవుతుంది? వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ 1 ప్లస్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ 2. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ 1 అంటే ఎంత అండి? ఇక్కడ సిగ్మా 1 స్క్వేర్ బై n1. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ 2 అంటే ఎంత? సిగ్మా 2 స్క్వేర్ బై n2. ఓకే, ది కోవేరియన్స్ టర్మ్స్ వానిషెడ్ సిన్స్ ది శాంపుల్ మీన్స్ ఎక్స్ బార్ 1 అండ్ ఎక్స్ బార్ 2 ఆర్ ఇండిపెండెంట్ కాబట్టి మనం ఇక్కడ కోవేరియన్స్ టర్మ్స్ రాసుకోలేదు. ఒకవేళ ఇండిపెండెంట్ కాకపోతే డిపెండెంట్ అయితే సేమ్ అయితే అప్పుడు మనం ఇక్కడ ఏమొస్తుంది? కోవేరియన్స్ టర్మ్ వస్తుందండి. ఓకే, రెండు ఇండిపెండెంట్ డిఫరెంట్ కాబట్టి మనకి ఇది రాలా, కోవేరియన్స్ టర్మ్ 0 అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇది ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి టెస్ట్ స్టాటిస్టిక్లో ప్రొడ్యూస్ చేస్తామండి. టెస్ట్ స్టాటిస్టిక్లో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఓకే, h0 ఇస్ దట్ μ1 మైనస్ μ2. ఓకే, టెస్ట్ స్టాటిస్టిక్ ఒకసారి చూడండి. ఎక్స్ బార్ 1 మైనస్ ఎక్స్ బార్ 2. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎక్స్ బార్ 1 మైనస్ ఎక్స్ బార్ 2 ఎంత అయింది? 0 అయింది. స్టాండర్డ్ ఎంత అయింది? స్టాండర్డ్ సిగ్మా 1 స్క్వేర్ బై n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై n2 స్క్వేర్ రూట్ అండి, స్క్వేర్ రూట్. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా 1 స్క్వేర్ బై n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై n2 అనేది వేరియన్స్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ నల్ హైపోథిసిస్ ఎంత అండి? μ1 ఈజ్ ఈక్వల్ μ2 తీసుకుంటాం. ఓకే, దేర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ శాంపుల్ మీన్స్ అని చెప్పుకుంటాం అండి. దీనికి ఆల్టర్నేటివ్ కాంట్రవర్సీ ఏమవుతుంది? ఆపోజిట్ μ1 నాట్ ఈక్వల్ టు μ2. Test statistic under H0, the test statistic is given by x bar 1 minus x bar 2 by square root of sigma 1 square by n1 plus sigma 2 square by n2. దేని ఫాలో అవుతుందండి? స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుందండి. దేని ఫాలో అవుతుంది? స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. మీన్ 0, వేరియన్స్ 1. మీన్ 0, వేరియన్స్ 1ని ఫాలో అవడం జరుగుతుందండి. కంక్లూజన్ సేమ్ అండి. మాడ్ జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ టేబులెడ్ వాల్యూ. టేబులెడ్ వాల్యూ ఎక్కువ వస్తే నల్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేస్తాం. క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎక్కువ వస్తే నల్ హైపోథిసిస్ని రిజెక్ట్ చేస్తాం. ఏదో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక టైప్లోనే గుర్తుపెట్టుకోండి. డిఫరెంట్ టైప్స్లో మనం గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజన్ అవుతారు. టేబుల్ వాల్యూ ఎక్కువ వస్తే నల్ హైపోథిసిస్ని యాక్సెప్ట్ చేస్తాం. క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎక్కువ వస్తే నల్ హైపోథిసిస్ని రిజెక్ట్ చేస్తాం. ఓకే, ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇదేంటి స్టేట్మెంట్. నెక్స్ట్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్స్ అండి. S1 S2 అనేవి స్టాండర్డ్ డీవియేషన్స్ తీసుకుంటే టూ ఇండిపెండెంట్ శాంపుల్స్కి n1 అండ్ n2 అనేవి శాంపుల్ సైజెస్ అయితే సేమ్ అండి. డిఫరెన్స్ ఆఫ్ మీన్స్కి ఏమైతే ఎలాగైతే అప్లై చేస్తామో డిఫరెన్స్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ కూడా అదే విధంగా అప్లై చేస్తామండి. అయితే అక్కడ ఎక్స్ బార్ 1 మైనస్ ఎక్స్ బార్ 2 వచ్చింది కదా టెస్ట్ స్టాటిస్టిక్లో. ఇక్కడ ఏమొస్తుంది? S1 మైనస్ S2 వస్తుందండి. స్టాండర్డ్ డీవియేషన్ అన్నాం కాబట్టి, శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్స్ అన్నాం కాబట్టి S1 మైనస్ S2 అనేది టెస్ట్ స్టాటిస్టిక్లో ఎంటర్ అవుతుందండి. ఫస్ట్ నల్ హైపోథిసిస్ చూడండి. H0
not such that sigma 1 is equal to sigma 2. The sample standard deviations do not differ significantly. ఓకే. ఇక్కడ మీరు ఇలా కూడా అనొచ్చు, దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ది 2 స్టాండర్డ్ డీవియేషన్స్ అని కూడా అనొచ్చు. ఓకే. ఎలాగైనా మనం తీసుకొచ్చిన స్టేట్మెంట్. ఓకే. ఇనీషియల్ స్టేట్మెంట్ కాబట్టి 40% ఏంటి ఇనీషియల్ స్టేట్మెంట్ కనుక మనం ఎలాగైనా తీసుకోవచ్చు. ఓకే. లేదంటే ఎలాగైనా రాసుకోవచ్చు, ది 2 పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏమవుతుందండి దీనికి, సిగ్మా 1 నాట్ ఈక్వల్ టు సిగ్మా 2 అవుతుంది. టెస్ట్ స్టాటిస్టిక్ ఏమవుతుంది చెప్పాను కదా, ఇక్కడ x⁻1 మైనస్ x⁻2 వస్తే ఏమవుతుంది, ఇక్కడ s1 మైనస్ s2 బై s1 స్క్వేర్ బై 2n1 ప్లస్ s2 స్క్వేర్ బై 2n2. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సిగ్మా 1 స్క్వేర్ బై n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై n2 అండి మీన్ అయితే. ఇక్కడ ఏంటి s1 స్క్వేర్ బై 2n1 ప్లస్ s2 స్క్వేర్ బై 2n2. ఓకే. డినామినేటర్ అనేది మీరు రిమెంబర్ చేసుకోండి. ఓకే. మాడ్ జెడ్ క్యాలిక్యులేట్ వాల్యూ లెస్ దెన్ ఈక్వల్ టు జెడ్ టేబులెట్ వాల్యూ ఎట్ α% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ we accept the null hypothesis, otherwise we reject the null hypothesis. ఇది మాత్రం మారదు, కంక్లూజన్ మాత్రం మారదండి, అన్నిటికీ ఒకేలాగా ఉంటుందండి. ఓకే. మీకు ఏం మారుతుంది, టెస్ట్ స్టాటిస్టిక్ మారుతుంది, ప్రొసీజర్ సేమ్ అంటే ఫార్మేట్ ఒకటేనండి, నల్ హైపోసిస్, ఆల్టర్నేటివ్ హైపోసిస్, టెస్ట్ స్టాటిస్టిక్, కంక్లూజన్. ఓకే. అదండి. అంటే ఇవన్నీ టెస్ట్ ప్రొసీజర్స్ అని చెప్తున్నాయి. వీటిలన్నింటినీ మళ్ళీ మనం దేనికి అప్లై చేసుకోవాలి, ప్రాబ్లమ్స్కి అప్లై చేయాలండి. ఓకే. ప్రాబ్లమ్స్కి అప్లై చేయాలి. అయితే ఏ ప్రాబ్లంకి ఏ టెస్ట్ ప్రొసీజర్ అప్లై చేయాలన్నదే మనకు తెలియాలి. అంటే ప్రాబ్లం చూడగానే ఈ టెస్ట్ ప్రొసీజర్ అప్లై చేయాలన్నమాట ఈ ప్రాబ్లంకి అన్నదే మనకి ఐడియా రావాలండి. ఓకే. ప్రాబ్లం చూడగానే ఈ టెస్ట్ వాడాలి, ఈ టెస్ట్ వాడాలి అనేది తెలియాలండి. ఓకే. ఒక టెస్ట్ బదులు ఇంకో టెస్ట్ వాడారు అనుకోండి, అప్పుడు మీకు ఎన్ని రాంగ్ కంక్లూజన్స్ వస్తాయండి, రాంగ్ కంక్లూజన్స్ అనేవి వస్తాయి. ఎప్పుడైతే రాంగ్ కంక్లూజన్స్ వచ్చినాయో మనకి డెసిషన్ అనేది ఫెయిల్ అయినట్టే, డెసిషన్ ఫెయిల్ అయినట్టు. అంటే మనం తీసుకున్న డెసిషన్, ఒక డెసిషన్ తీసుకుంటున్నామంటే ఇవన్నీ రావాల్సిందే, ఇవన్నీ వస్తేనే మనం తీసుకున్న డెసిషన్కి అర్థం చెప్తాం. ఓకే. అంటే డెసిషన్ మనం ఒక డెసిషన్ అనుకున్నామంటే డెసిషన్ సంబంధించినవన్నీ మన దగ్గర ఉండాలి, స్పెసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉండాలి. ఓకే. నెక్స్ట్ 15th. ఓకే. టెస్ట్ ఫర్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అండి, లాస్ట్ టెస్ట్ ప్రొసీజర్ ఇది. 2 కొరిలేషన్ కోఎఫిషియంట్స్ తీసుకున్నాం. ఈ 2 కొరిలేషన్ కోఎఫిషియంట్స్ R1 R2 అనేవి తీసుకున్నాం. R1 Z1 అనేది ఒకటి తీసుకున్నాం, 1/2 లాగ్ బేసి 1 + R1 బై 1 - R1. Z2 కూడా తీసుకున్నాం. నల్ హైపోథిసిస్ ఏమంటే అవుతుందంటే ρ1 ఈజ్ ఈక్వల్ టు ρ2. శాంపుల్ కొరిలేషన్ కోఎఫిషియంట్ డో నాట్ డిఫర్ సిగ్నిఫికెంట్లీ అవుతుంది. ఆల్టర్నేట్ హైపోథిసిస్ ρ1 నాట్ ఈక్వల్ టు ρ2. దీనికి టెస్ట్ స్టాటిస్టిక్ Z1 మైనస్ Z2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1/n1 - 3 ప్లస్ n2 - 3 ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ 0, 1. If mod Z calculated value less than or equal to Z tablet value at α% level of significance, we accept the null hypothesis, otherwise we reject the null hypothesis. correlation coefficient కి సంబంధించిన టెస్ట్ అండి. ఓకే. మీకు ఇప్పుడు అర్థమైందండి, ఎన్ని టెస్ట్ ప్రొసీజర్స్ ఉన్నాయో చూసుకోండి. 6 టెస్ట్ ప్రొసీజర్స్ నేను చెప్పడం జరిగిందండి. వీడియోని జాగ్రత్తగా పాస్ చేసుకుంటూ నోట్స్ రాసుకోవచ్చు. నేను ఆల్రెడీ మెటీరియల్ కూడా మీకు పోస్ట్ చేస్తాను, మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ శాంపుల్ టెస్ట్లో ఈ టెస్ట్ ప్రొసీజర్స్ అన్నీ మీరు ప్రిపేర్ అయితే మన ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేస్తారండి. ఒక్కొక్క ప్రాబ్లము మనం నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.